అక్కడే కదా సౌదీకి యూఏకి డిఫరెన్సెస్. అదే ఇప్పుడు గుర్తొచ్చింది. అప్పుడు ఏం చేస్తారు, యూఏఈ కొన్ని వెహికల్స్ పంపించారు, మిలిటరీ వెహికల్స్, ఒక 60-70 వెహికల్స్ పంపించారు కొత్తది. అది వచ్చి వాళ్ళ పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు, సదర్న్ అలయన్స్ దగ్గర ఉన్న ఒక పోర్ట్ ఉంది, అక్కడ ల్యాండ్ అయినప్పుడు సౌదీ అరేబియా దాని మీద బాంబ్ చేశారు. ఆలోచించండి, వీరిద్దరు గల్ఫ్ అలైస్, ఇద్దరు జీసీసీ కంట్రీస్, సౌదీ అరేబియా వీళ్ళ మీద దాడి చేశారు ఆ వెహికల్స్ మీద. ఎందుకు? మీరు యమన్లో రాకూడదు, మేము చూసుకుంటున్నాం యమన్, యూ కీప్ అవుట్ ఆఫ్ యమన్. పాపం వీళ్ళు వెనక్కి తగ్గినట్టున్నారు. వాళ్ళు యూఏఈ అన్నారు, ఓకే ఫైన్, యూ డూ యువర్ ప్రాబ్లం, మేము వాళ్ళకి డబ్బులు ఇస్తాం, వాళ్ళు కొనుక్కుంటారు ఎక్కడి నుంచి కావాలంటే. ఓకే, డబ్బులు అయితే మీరు ఆపలేరు కదా. సో నిన్న ఈ ఎయిర్క్రాఫ్ట్ లాస్ట్లో వాళ్ళకి ఇంకో పోర్ట్ సిటీలో ఇంకొక రన్వే ఉంది, అక్కడ ల్యాండ్ చేయడానికి వెళ్తే అక్కడ కూడా బాంబ్ చేశారు సౌదీ అరేబియా. ఇప్పుడు దాకా సౌదీ అరేబియా కన్ఫర్మ్ చేయట్లేదు దట్ వాళ్ళు చేశారనేది, ఎక్కడ చెప్పట్లేదు. ఓకే, మీరు చూడండి, అదొక చాలా స్మార్ట్ స్ట్రాటజీ సౌదీ అరేబియా. వాళ్ళు ఏమంటున్నారు, సనాలో ఉన్న రెబెల్స్ మీద అక్కడ ఉన్న ఒఫీషియల్ గవర్నమెంట్ బాంబ్ చేశారు, కానీ ఒఫీషియల్ గవర్నమెంట్ దగ్గర ఒక ఎయిర్క్రాఫ్ట్ కూడా లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చి చేసేస్తారు? సౌదీ అరేబియా చేశారు అదంతా. అది ఒక ఘర్షణ జరుగుతుంది. మళ్ళీ సౌదీ అరేబియాలో ఉన్న ఒక ఎయిర్పోర్ట్ మీద ఇవాళ వీళ్ళు టార్గెట్ చేశారు. ఓకే, దట్ వాస్ ఐ డోంట్ హ్యావ్ ద నేమ్ ఆఫ్ దట్ ఎయిర్పోర్ట్. ఎనీవే మాకు నా దగ్గర ఉండే అది. ఎస్, అభా ఎయిర్పోర్ట్, ABHA అభా ఎయిర్పోర్ట్ మీద మిసైల్ డ్రోన్తోని హూతీలు దాడి చేశారు నిన్న, రిటర్న్ దాడి. మా మీద చేశారు కదా, మేము చూపిస్తాం మీకేం చేయగలం. అక్కడ ఇంకొక వార్ బ్రేక్అవుట్ అవుతుంది. మళ్ళీ రేపు ఎల్లుండి వీళ్ళు మళ్ళీ బాంబు చేస్తారు, వాళ్ళ వైపు నుంచి మళ్ళీ బాంబులు ఇటువైపు వస్తుంది. ఇది ఇస్ ద రెగ్యులర్ ఫీచర్ అవ్వబోతుంది. పాసిబ్లీ దాంతో ఈవెన్ రెడ్ సీలో ఉన్న షిప్స్, ఇప్పుడు మనం అటువైపు చూస్తున్నాం, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చూస్తున్నాం, అదే ఇంకో హార్మూజ్ ఇక్కడ ఉంది కదా, రెడ్ సీలో ఉంది, అది సూయజ్ కెనాల్కి వెళ్తుంది, మళ్ళీ అది ప్రాబ్లం అయిపోతుంది. మళ్ళీ అక్కడ మళ్ళీ హూతీస్ కూర్చున్నారు, అక్కడ ఉన్నారు కదా, అది మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు దాకా అక్కడ ప్రాబ్లం ఎక్కువ లేకుండే. దాని పక్కనే సౌదీ అరేబియాది యాన్బూ పోర్ట్ ఉంది. యాన్బూ పోర్ట్లోనే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి తిరుగుతుంది. ఓకే, దాని నుంచి 4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే పంప్ చేస్తున్నారు షిప్స్లకి. ఎక్కడైనా హూతీలు దాడి చేస్తే మళ్ళీ అది కూడా ఆగిపోతుంది. సౌదీ అరేబియాకి ఉన్న అక్కడ 2 మేజర్ పైప్ లైన్స్ ఉన్నాయి గల్ఫ్లో. ఒకటి సౌదీ అరేబియా దగ్గర ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ ఒకటి ఉంది, ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు. ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1500 కిలోమీటర్స్ పైప్ లైన్. ఇంకోటి యూఏఈ దగ్గర ఉంది, అబుదాబి టు ఫుజరా అదొక పైప్ లైన్ ఉంది ఇంకోటి. దట్ ఈస్ అనదర్ బైపాస్ చేయడానికి ట్రై చేస్తారు ఇప్పుడు వీళ్ళు. ఓకే, ఎందుకు ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. అది ఇప్పుడు ఇరాన్ ఒక ఘర్షణ. ఇరాన్ ఏమంటున్నారు, లాస్ట్ 3 రోజుల్లో వాళ్ళు చాలా మటుకు రివర్స్ అటాక్ చేశారు, కానీ యూఎస్ షిప్స్ మీద చేయలేదు. నిన్న ఒక యుఎస్ కమర్షియల్ షిప్ ఏదో ఒక షిప్ మీద టార్గెట్ చేశారని, కానీ నా దగ్గర అయితే ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏం రావట్లేదు. దాని నడుమిట్లో ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు నిన్న దట్ ఇరాన్ మీద నేవల్ బ్లాకేడ్ మొదలైంది. దట్ ఇరాన్కి వచ్చే షిప్పులు, ఇరాన్ నుంచి వెళ్ళే షిప్పులకి నో పర్మిషన్. అప్పుడు చేశారు 2 నెలల ముందు. ఆ బ్లాకేడ్ మళ్ళీ వచ్చేసింది. అంటే ఇరాన్ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏ ఆయిల్ అమ్మలేరు, అండ్ ఇరాన్ కెనాట్ వాళ్ళ ఎంటీ ట్యాంకర్స్ కూడా తీసుకురాలేరు. ఇప్పుడు ఇరాన్ ఎట్లా డీల్ చేస్తారు దీని నుంచి, ఇది కూడా చూడాల్సి. అంటే ఒకవైపు ఏమో ఈ ఇంపార్టెంట్ చిన్న ఏరియాస్ని, స్ట్రాటజిక్ ఏరియాస్ని టార్గెట్ చేయడం, రెండో వైపు బ్లాకేడ్, అంటే సఫికేట్ చేయండి. ఇంక ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఈ పాటికి విపరీతంగా పెరిగిపోయింది కదా సార్. ఇన్ఫ్యాక్ట్ ఇరాన్లో 300% ఇన్ఫ్లేషన్ ఉంది, నిన్న 300%. ఆలోచించండి, మీకు 1 కిలో ఆటా కావాలంటే మీరు ఒక చిన్న ట్రక్లో తీసుకెళ్ళాలి, ₹1,00,000. అదే మనకి. సో అది వాళ్ళ సార్, ఇరాన్ ఇస్ వెరీ బ్యాడ్ షేప్ ఫైనాన్షియలీ. కానీ వాళ్ళు ఏదో ఒక హోప్ పెట్టుకొని కూర్చున్నారు. అక్కడ నేను చెప్పాను చూడండి, 3 ఫ్యాక్షన్స్ ఉన్నాయి. ఒకటి పొలిటీషియన్స్, అరాచీ, గాలిబాఫ్, పెస్కేషన్, ఇంకోవైపు IRGC, ఇంకోవైపు ముల్లాలు. ఈ 3 నడుమిట్లో కోఆర్డినేషన్ లేదు, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లం. నిన్న కూడా సార్ క్రిమేషన్ అప్పుడు వాళ్ళ మీద దాడి జరిగే ప్రయత్నం చేశారు కదా, అరాచీతో రాళ్లతో కొట్టారు, అరాచీ మీద. వాళ్ళు ఆలోచించండి మీరు. ఓకే, సో ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ఇరాన్ డెఫినెట్గా ఒక కార్నర్లో వచ్చి బాక్స్ అయిపోయారు వాళ్ళు. నాకు ఒకటే డౌట్ వస్తుందంటే, ఇప్పుడు బహుశా కువైత్ అండ్ జార్డన్ కూడా దీంట్లో దిగొచ్చు యుద్ధాలు. జార్డన్ చాలా రోజుల నుంచి ఊరుకున్నా, అండ్ దే హ్యావ్ గాట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీస్ వెస్ట్ ఏషియాలో. ఓకే, వాళ్ళు గిట్ట దీంట్లో దిగి వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పంపించి, కానీ కొంచెం దూరం ఉంది అనుకోండి, వాళ్ళది కూడా ఇజ్రాయెల్ లాగానే అంత దూరం ఉంది, ఇజ్రాయెల్ పక్కనే కదా వాళ్ళు.
జార్డన్ కూడా దీంట్లో దిగితే దెన్ యుద్ధాంతో సీన్ మారిపోతుంది. వీళ్ళందరూ కలిసి ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ అవుట్ అయిపోతుంది కంప్లీట్గా. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ చాలా క్లియర్ ఇప్పుడు, నో పీస్ టాక్స్, నథింగ్. వీళ్ళని ఎప్పుడో నేను చేయాలండే పని నేను ఇప్పుడు చేస్తున్నాను. ఇజ్రాయెల్ ఏమో వెయిట్ చేస్తున్నారు, ఒక మిసైల్ మా వైపు ప్లీజ్ కొట్టండి, అప్పుడు మేము కూడా దిగేసి మిమ్మల్ని కూడా ఫినిష్ చేసేస్తాం మేమని. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డిగ్రేడేషన్ జరుగుతుంది. నిన్న కూడా చెప్పాను, ఈ వర్డ్ యూజ్ చేశాను నేను, డిగ్రేడ్ చేస్తున్నారు ఇరానియన్ అసెట్స్ని. నిన్న ఫస్ట్ టైం సీ డ్రోన్ యూజ్ చేశారు వీళ్ళు. యూజువలీ మన డ్రోన్స్ అన్ని ఎయిర్ నుంచి వస్తుంది, ఇది నీళ్ళ నుంచి వెళ్ళే ఒక డ్రోన్ యూజ్ చేసి నిన్న ఇరాన్లో ఉన్న సేమ్ ఆ బండర్ అబ్బాస్ పక్కన ఉన్న కెషమ్ ఐలాండ్ అండ్ కిష్ ఐలాండ్ మీద నిన్న దాడి జరిగింది. చాలా మటుకు డ్యామేజ్ అయింది అక్కడ. ఏదండి కెషమ్ ఐలాండ్ కూడా ఇరానియన్ అసెట్స్ మీద చాలా జరిగింది. ఇప్పుడు బహుశా ఈ వార్ ఇంకా 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 ఒక 5-10-15 రోజులు చేస్తే డెఫినెట్గా దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఇరానియన్ అసెట్స్ పోతుంది అంతా. రైట్, థ్యాంక్ యూ. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా ట్రంప్ ఆలోచన ఎలా ఉందంటే 20% వేస్తాడట. అంటే ఒక ఫుల్లీ లోడెడ్ వెస్సల్ బయటికి రావాలంటే వీళ్ళ అనుమతి తీసుకొని అది హార్మోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళది సెకండ్ టోల్ గేట్ $32 million. ఏమన్నా అర్థం ఉందా? ఇంటర్నేషనల్ వాటర్స్లో ఈ డబ్బులు వసూలు చేసుకుని అదేమన్నా వ్యాపారమా? ట్రంప్కి అయితే వ్యాపారమే. అండ్ మళ్ళీ రెచ్చగొడుతున్నాడు ఇరాన్ని. అంటే దానికి గల కారణం ఏంటంటే స్ట్రాటజిక్గా ఉన్న ఈ ఐలాండ్స్ని కొట్టడం, స్ట్రాటజిక్ పాయింట్స్ని చోక్ చేయటం, ఇవన్నీ చేయడం ద్వారా ఇరాన్ని ఎటు కదలలేని పరిస్థితి, సఫికేట్ చేయడం అనమాట. ఐఆర్జీసీని బలహీనపరచడం, అది ప్రధాన ఉద్దేశం. ఇది ఏనాడో చేస్తుంటే ఇందాక సురేష్ కొచ్చట్ల గారు చెప్పినట్టు యుద్ధం ఎప్పుడో అయిపోయేది, రెండు నెలలకే అయిపోయేది, ఇంత ప్రొలాంగ్ అయ్యి ఉండేది కాదు. ఎనిహో అంటే యుద్ధం జరగాలి మొత్తం నాశనం అవ్వాలని కాదు, కానీ ఇలా ప్రొలాంగ్ అవటం వల్ల మొత్తం ప్రపంచ నాశనానికి దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ట్రంప్కి ఎప్పటికీ దీనికి సంబంధించిన స్ఫురణ వస్తుంది, ఎప్పటికీ ఈ అక్కర్లేని వ్యవహారాలు మానేస్తాడని ప్రపంచం ఎదురు చూస్తాను.